కరెక్ట్గా నుంచుంటాడు. శాంతు లోవల్ తీసుకో, లోవల్ తీసుకో, వైట్ లూజ్. అబ్బాయి దాని మీద ప్యాచ్ కూడా లాస్ట్ కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు కల్పించాలనే ధ్యేయంతో గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ఆలోచనతో దాదాపు 50 లక్షల వ్యయంతో 1150 మీటర్స్ పైప్ లైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా గతంలో గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరు సరఫరా కావడంతో అనేక మంది డయేరియా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు. అందుకని ప్రతి ఒక్క అంశం మీద కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారులను అప్రమత్తం చేస్తూ అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా తూర్పు నియోజకవర్గం ప్రతి ఏరియాలో కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రజలు తమకు ఎక్కడైతే అవసరమయ్యి బోరింగ్ పంప్స్ కానీ అలాగే మంచినీరు కుళాయి కానీ తప్పనిసరిగా వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా తప్పకుండా మున్సిపల్ అధికారులతో లేకపోతే మా కార్యాలయానికి లేకపోతే కార్పొరేటర్స్తో మీరు విన్నవించుకొని మీ అందరూ కూడా తప్పకుండా కలుషితమైనటువంటి నీరు రాకుండా అవసరమైనటువంటి చోట పైప్ లైన్ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి నగరపాలక సంస్థ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.